మనకి భాష తెలియకపోయినా భావం తెలియకపోయినా సినిమా చూసి అర్థం చేసుకోగల కెపాసిటీ మనకు ఉందండి. హాలీవుడ్ మూవీ అయినా సరే ఇంగ్లీష్ అనేది ఎక్కడా ఉండదు. వాళ్ళ లాంగ్వేజ్ అంటే మీ వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ యాక్షన్, వాళ్ళ హావభావాలు దాన్ని బట్టి మనం ఆ సినిమా మొత్తం అర్థం చేసుకుంటాం. ఆ సినిమా లోపలికి వెళ్ళిపోతుందండి, మన గుండె లోపలికి ఇన్వాల్వ్ అయిపోతాం మనం. ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేము. అదే మూవీ అంటే ఫ్రెండ్స్, ఎపికాలిప్టో 2006లో వచ్చిందండి. అది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూసిన వాళ్ళు చాలామంది చూసి ఉండొచ్చు. మియా నాగరికతకు సంబంధించిన మూవీ. డైరెక్ట్ చేసింది ఎవరంటే మెల్ గిబ్సన్. బ్రేవ్ హార్ట్, బౌంటీ, మ్యాడ్ మ్యాక్స్ 2 ఇలాంటి మంచి మంచి సినిమాలు యాక్ట్ చేశాడు మెల్ గిబ్సన్. డైరెక్ట్ చేశాడు. ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రీస్ట్ ఒకటి, ఎపికాలిప్టో ఒకటి. లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ క్రీస్ట్ అది కొంచెం కాంట్రవర్సీగా వెళ్ళింది మూవీ. సో దాని గురించి పక్కన పెడితే ఎపికాలిప్టో మూవీ అది ఒక తెగ అండి. ఒక అడవిలో ఉండే ఒక తెగ, ఆకులు కట్టుకుని వాళ్ళు. అది లాంగ్వేజ్ మనకి అర్థం కాదు. అది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉండవు కింద. కానీ వాళ్ళ యాక్షన్ బట్టి మనకి స్టోరీ అడాప్ట్ అయిపోతూ ఉంటాం మనం. వాళ్ళు న్యాచురల్గా యాక్ట్ చేసిన విధానం, ఆ హీరో అంటే కొత్త వాళ్ళు తీసుకున్నాడు మెల్ గిబ్సన్. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే అండి మూవీ మొత్తం అడవిలోని పచ్చదనం, వాళ్ళు తెగంతా వేటాడి అందరూ పంచుకోవడం, గూడెం, ఆ గూడెంలో పండుగ చేసుకోవడం, మూలకింతంత బట్టలు కట్టుకోవడం, బట్టలు కూడా ఉండవు, అనాగరికం అయినా సరే వాళ్ళు మాట్లాడుకునే విధానం అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. సినిమాలో మనం తెలుగు సినిమా చూసినట్టు ఉంటుంది. పక్కనోడితో కూడా మాట్లాడడం ఆ సినిమా చూస్తూ ఉంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. బాగా అందరూ కలిసి ఉన్న తెగ మీద, ఐకమత్యంగా ఉన్న తెగ మీద, బాగా కలిసిగట్టిగా ఉన్న ఈ తెగ మీద వేరే వాళ్ళు కూడా వేరే తెగ అనమాట. వాళ్ళ ఆధిపత్యం గురించి ఈ హీరో నాన్నని అతి దారుణంగా చంపేస్తారు. ఎప్పుడు భయం అంటే ఎరగని ఆ గూడెం ప్రజలకి భయం అంటే ఏంటో రుచి చూపించాడు. వాడు గుండెల్లో కూడా గుబులు పుట్టించేస్తాడు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరిని చంపేసి మిగిలిన వాళ్ళని, హీరో తల్లిని, వాళ్ళ అన్నదమ్ముల్ని, బాబాయిని అందరినీ తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటుంది హీరో భార్య. ఆఖరికి ఒక పెద్ద గోతులో తీసుకెళ్ళిన తర్వాత ఇతను కూడా ఎత్తుకెళ్ళిపోతాడు, దొరుకుతాడు వాళ్ళకి. అది మరీ దారుణం అండి. ఆ కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే బలి ఇవ్వడం, ఒక్కొక్కరిని మానసిక కింద మార్చడం, తలను నరికేయడం. లాస్ట్కి ఎలా అయితేనే హీరోని బలి ఇచ్చే ముందు సూర్యుడు ఉదయిస్తాడు. వాళ్ళు ఆపుతారు. ఆపగానే హీరో పరిగెడతాడు. హీరో వాళ్ళ అన్నదమ్ములందరూ పరిగెడతాడు. వాళ్ళని కూడా దారుణంగా చంపేస్తారు వాళ్ళు, ఆ తెగ వాళ్ళు. పరిగెట్టి భార్య దగ్గరికి వెళ్తే భార్య ప్రసవిస్తుంది. హీరో పరిగెడుతూ ఉంటాడు అడవుల్లో, విలన్స్ తోడుతూ ఉంటారు. ఒక్క సైడ్ నుంచి చిరుతపులు వస్తే బ్లాక్ ప్యాంథర్, రియల్, గ్రాఫిక్స్ ఏం కాదు, రియల్ అండి. అంటే బాగా ట్రైనింగ్ ఇచ్చారో లేదో మనకు తెలియదు. బ్లాక్ ప్యాంథర్ భయంకరంగా ఉంటుంది. ఇలా చేజ్ చేస్తా ఒకళ్ళనొకళ్ళు చేజ్ చేసుకున్న టైంలో చిరుతపులు ఏం చేస్తే ఇలా ఒక్కసారి వస్తుంది. హీరో పక్కకి వెళ్తాడు, విలన్ పట్టేసుకుంటుంది. అదే విలన్ గ్యాంగ్లో కండి దారుణంగా చంపేస్తుంది. అలా పరిగెట్టి తెగలో తన తండ్రిని చంపిన ఆ లీడర్ ఉంటాడు, ఆ ముఠా నాయకుడు. వాళ్ళు దేనితో అయితే జంతువులను వేటాడేవారో అది జంతువు పట్టుకోగానే ఇలా దిగిపోతుంది అనమాట. కరెక్ట్గా అది అరేంజ్ చేస్తాడు హీరో. ఆ ముఠా నాయకుడు వచ్చి దాన్ని టచ్ చేయగానే ఒక తీగ తగిలి ఇలా గుండెల్లోగా దిగిపోతుంది. దారుణంగా ఉంటుంది ఆ సీన్ బై సీన్. ఫోటోగ్రఫీ, యాక్ట్ చేసిన విధానం, మ్యూజిక్ తక్కువ అండి మూవీ మొత్తం. కానీ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసే సినిమా కూడా మరీ హెవీగా ఖర్చు అయి ఉండదు. బాగా ఆడిందండి మూవీ మాత్రం, చాలా బాగుంటుంది. ఓటీటీలో అయితే దొరుకుద్ది ఫ్రెండ్స్, నాకు తెలిసి అమెజాన్లో, నెట్ఫ్లిక్స్ వీటిలో ఖచ్చితంగా దొరుకుతుంది. యూట్యూబ్లో కూడా రిలీజ్ అయి ఉంటుంది ఫ్రీగా. మిస్ అవ్వద్దండి ఇలాంటి మూవీస్. ఎక్సలెంట్ మూవీ అనమాట. మెల్ గిబ్సన్ అసలు మనకి ఏమనిపిస్తుంది అంటే సినిమాలో ఉండదు. ఒక జాతి ఉందేమో, ఇలా జరిగిందేమో, ఇలా జరుగుతుందేమో, ఎంత భయంకరంగా ఉంటుంది వీళ్ళు బ్రతుకు.
దినదినగండ 100 ఏళ్ళ ఆయుష్. అమ్మో, ఆ ప్రతి ఫ్రేమ్ కూడా అసలు ఫోటోగ్రఫీ చాలా బాగుంటుందండి. అసలు పచ్చని అడవులు, పెద్ద పెద్ద ఆకులు, వీళ్ళు పరిగెట్టడం, చేజ్ చేయడం న్యాచురల్గా ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఇవి బట్టలు కాస్ట్యూమ్స్ ఉండవు, ఏవి ఉండవు. ఆల్మోస్ట్ ఆల్ నేకెడ్గా ఉంటారు, మొలకేదో చుట్టుకుని మెడలో ఏదో పురుల్లో గిరిలో వేసుకుని అంతే. కానీ అందరూ కూడా మరి కొత్త వాళ్ళు తీసుకున్నా సరే తను అనుకున్న రీతిలో వాళ్ళందరి నుంచి మంచి రిజల్ట్ రాబట్టగలిగాడండి మెల్ గిబ్సన్. సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. అంటే నేను చెప్పానని కాదు, మూవీ అయితే ఎపికాలిప్టో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. నేను చెప్పింది అబద్ధం అయితే సబ్స్క్రిప్షన్ చేస్తుంటే తీసేయండి. ఎంత బాగుంటుందో స్టార్టింగ్ నుంచి బోర్ కొట్టదు. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ డ్రామా ఉంటుంది. డ్రామా అంటే ఏంటి, లెంతీగా డైలాగ్స్తో సాగదీసేస్తారు. ఈ మూవీ అలా కదండి, ఫ్రేమ్ బై ఫ్రేమ్, సీన్ బై సీన్ ప్రతిదీ మనకి ఒక ఉత్కంఠత అనమాట. నరాలు దిగిపోతాయి అంటారు చూసారా, ఊపిరి బిగబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందా, హీరోని చంపేస్తారు, వాళ్ళ నుంచి తప్పించుకుంటాడో లేదా, ఇలాంటివన్నీ మనకి థాట్లోకి వస్తాయి. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. జస్ట్ బటన్ మీద లైక్ చేయండి, కామెంట్ పెట్టండి వీడియోస్ బాగున్నాయో లేదో.